కేకేవి టాక్స్. నేనైతే ఇప్పుడు ఇమ్మాడి జ్యువెలర్స్ ఇక్కడ ఉన్నాను. అంటే మా ఆఫీస్ పర్పస్ మీద వచ్చాను షూట్ కోసము. పనిలో పనిగా కేకేవి టాక్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇక్కడ కలెక్షన్ ఏంటి చూపిద్దామని చెప్పేసి చిన్న ప్లానింగ్ అనమాట. జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్స్ అమాంతం పెరిగిపోతున్నాయి, అతి తక్కువ తగ్గుతున్నాయి. సో పెరిగేది లక్షల్లో ఉంటే, అంటే వేలల్లో 10,000 20,000 అలాగుంటే, తగ్గేది మాత్రం ఒక 500 ఒక 100 రూపాయలు అలాగే తగ్గుతున్నాయి. కానీ ప్రతి అకేషన్కి కూడా గోల్డ్ కొనడం అనేది సగటు మధ్యతరగతి వాళ్ళకి కానీ లేదంటే లోవర్ పీపుల్కి కానీ చాలా కష్టం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే హ్యాపీగా సిల్వర్ జ్యువెలరీకి గోల్డ్ కోటెడ్ అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా రకరకాల కలెక్షన్స్ మనం విక్టోరియా ఎలాగైతే అంటామో గోల్డ్ జ్యువెలరీలో దానికి ధీటుగా ఏమాత్రం తీసుకోకుండా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు పెళ్ళనుకోండి, పసుపు పేరెంటం అంటారు, మెహందీ ఫంక్షన్ అంటారు, సంగీత్ అంటారు, రకరకాలుగా చేస్తున్నారు కదా. 16 రోజుల పెళ్ళిళ్ళు, 10 రోజుల పెళ్ళిళ్ళు, 5 రోజుల పెళ్ళిళ్ళు ఇలాగా. మరి 5 రోజులు ఒకే జ్యువెలరీ వాడుతుందా పెళ్లి కూతురు చెప్పండి? గోల్డ్ అయితే ఒకటో రెండో సెట్స్ తీసుకుంటారు. కానీ ఈ సిల్వర్ జ్యువెలరీ విత్ కోటెడ్ గోల్డ్ అనమాట. ఇలాంటివి అయితే మనం రకరకాల, అంటే ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క కలెక్షన్ అనేవి తీసుకోవచ్చు. సో ఎలా ఉంటాయి అనేది మనం లోపల చూద్దాము. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నాకైతే చాలా బాగా నచ్చేసాయండి. అండ్ కొంచెం క్లారిటీ మిస్ అవుతోంది, కానీ మనం డైరెక్ట్గా చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే. సో మనకి వడ్డాణాలు చాలా ఇష్టంగా కొనుక్కోవాలి అనుకుంటారు ఆడవాళ్ళంతా. మామూలుగా అయితే వడ్డాణం బంగారంది కొనాలంటే ప్రస్తుతం ఒక 20 లక్షలు, 15-20 లక్షలు పెట్టాలి. కానీ సిల్వర్ కోటెడ్, సిల్వర్తో చేసిన గోల్డ్ కోటెడ్ ఇలాంటి వడ్డాణాలు అయితే మనకి 1 lakh, 1.5 lakh, ఇదైతే 1,30,000 సంథింగ్ చెప్పారనమాట. సో ఇది డైమండ్ వడ్డాణానికి ధీటుగా ఉంటుంది. అలాగే దండవంకీలు, అరవంకీలు, పాపిడి బిళ్ళలు, రకరకాల కలెక్షన్స్ అండి. అంటే మనకి యాంటిక్ మోడల్స్ ఉన్నాయి. విక్టోరియా అంటే మామూలు బ్రాండ్ కాదు, విక్టోరియన్. వాళ్ళు వేరే ఏవేవో పేర్లు చెప్పారు, కానీ సో చాలా బాగున్నాయి అన్నమాట. మనకి అంటే రత్నాల్ని రత ప్యాటర్న్లో ఉన్నాయి. సో గోల్డ్ కోటెడ్ నెక్ పీసెస్, చోకర్స్ అంటారు కదా, ఆ చోకర్స్ ఉన్నాయి. చోకర్స్ కూడా రకరకాలు ఉన్నాయి. నవరత్నాల్లో కూడా చోకర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కాస్ట్లు కూడా నేను అడుగుతుంటే, మామూలుగా ఇలాంటివన్నీ మనకి దాదాపుగా చోకర్స్ అలాంటివి ఏంటంటే మనకి నచ్చని డిజైన్లో 30,000లో వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే సిల్వర్తో చేసినవి, సిల్వర్ ఆర్నమెంట్స్ గోల్డ్ ప్లేటెడ్. అది విక్టోరియన్ కానీ, రతా కానీ, లేదంటే నార్మల్ గోల్డ్ కోటెడ్ కానీ, ఇవన్నీ కూడా మనకి యాంటిక్ మోడల్స్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట. సో చూసారా, ఇవన్నీ కూడా మనకి మొత్తం బ్రైడల్ సెట్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక ఐడియా ప్రకారం మనకి శారీకి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసి సెలెక్ట్ చేసి పీసెస్ పెడతారనమాట. అండ్ ఇయర్ రింగ్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. ఈ మధ్యకాలంలో రకరకాల మోడల్స్ పెడుతున్నారు. ఎక్కువగా గ్రీన్ అనేది ట్రెండీగా ఉంది. ఏ శారీ కన్నా, ఏ కలర్కైనా సూట్ అయ్యేదన్నమాట. సో గ్రీన్ అనేది ఎక్కువగా వాడారు, గ్రీన్ స్టోన్స్ అనేవి. సో చాలా బాగున్నాయండి. మరి నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఇమ్మాడి జ్యువెలర్స్ మనకి
ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఒకటి ఉంది, అండ్ వాళ్ళు కొన్ని ఏరియాస్ చెప్పారు. కుకట్పల్లిలో ఒకటి ఉంది, అండ్ విజయవాడలో రీసెంట్గా పెట్టారు. నెక్స్ట్ పంజాగుట్టలో ఉంది, కొండాపూర్. సో ఇలా రకరకాలుగా ఒక 5 బ్రాంచ్లు, అంటే 4 బ్రాంచ్లు మన హైదరాబాద్లో ఉన్నాయి, ఒక బ్రాంచ్ మాత్రం విజయవాడలో ఉంది. అండ్ అతి త్వరలోనే వైజాగ్లో కూడా ఈ ఎంఆర్డి జ్యువెలర్స్ ఓపెన్ చేయబోతున్నారు. అండ్ నేను వెళ్ళిన తర్వాత ఏంటంటే మా ఆఫీస్ పర్పస్ కవరింగ్కి వెళ్ళాము. స్టోర్ ఎలా ఉంటుంది, ఎలాంటి మోడల్స్ ఉంటాయి అని చెప్పేసి కవరేజ్కి వెళ్ళామన్నమాట. సో వాళ్ళు నన్ను చూసి వాళ్ళ ఆర్నమెంట్స్ అన్నీ కూడా నాకు వేసి ఒక యాడ్ కూడా షూట్ చేశారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి. అండ్ చూసారా, జడలు చాలా బాగా వాడుతున్నారు కదా ఈ మధ్యకాలంలో. అండ్ పర్ల్స్ కూడా ఉన్నాయండి. సో చూడండి, మొత్తం నాకు బ్రైడల్ మేకప్ లాగా, మేకప్ కాదు, బ్రైడల్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా నాకు సెట్ చేసి వాళ్ళ చిన్న ప్రమోషన్ చేయమని చెప్పారనమాట. సో ఒక పనికి వెళ్తే ఇంకో పని కూడా అయ్యింది. సో ఆ టైప్లో ఓన్లీ నాకు కూడా మంచిగా అన్నీ పెట్టుకొని హ్యాపీగా అంటే మా వ్యూవర్స్ అందరికీ, మా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించడానికి కూడా ఉంటుంది అని ఓకే అన్నాను. సో చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్. నిజంగా మనం గోల్డ్ పెట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో గోల్డ్ ఎవరు కొంటున్నారు చెప్పండి? ఇన్కేస్ డబ్బులున్న వాళ్ళు కూడా దొంగల భయంతోనో ఇంకేదో భయంతో గోల్డ్ కొన్నా లాకర్స్లోనే ఉంటున్నాయి. గోల్డ్ అయితే పెట్టుకోలేకపోతున్నారు. చాలామంది ఎక్కువగా ఇలాంటి సెట్సే వాడుతూ ఉంటున్నారనమాట. మొత్తం మనకి రీజనబుల్ కాస్ట్లో వస్తున్నాయి. చాలా బాగున్నాయండి. ఒక్కసారి వెళ్ళి మీకు చూస్తే, డైరెక్ట్గా చూస్తే చెప్పడం కంటే, ఇలాగా విజువల్స్లో కంటే డైరెక్ట్గా చూస్తే ఆ లుక్కే వేరుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను మీకు కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నాను, మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎంఆర్డి జ్యువెలర్స్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ అసలు మాటల్లో చెప్పలేని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. మనం గోల్డ్ ఏ విధంగా అయితే కలెక్షన్స్ విక్టోరియా జ్యువెలరీ అని, బ్రైడల్ జ్యువెలరీ అని ఇలా ఎలా అయితే కొంటామో
సో ఇక్కడ అంతకు మించి అన్నట్టు ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీరు విజిట్ చేయండి. కూకట్పల్లి దగ్గరలో అయితే కూకట్పల్లిలో ఉంది, అలాగే పంజాగుట్ట, అంటే డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. ఒక 5-6 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మనకి మ్యాప్లో చూసామనుకోండి, ఇమ్మాడి జ్యువెలర్స్ మీ దగ్గరలో ఎక్కడ అని కొట్టారనుకోండి, నియర్ మీ అని కొడితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ కోటెడ్ అనమాట. అండ్ డైమండ్స్ ఫినిషింగ్ కానీ మనకి ఇందాక చూపించినట్టు నేను అన్నీ కూడా చూపిస్తాను మీకు. సో డిఫరెంట్గా ఉన్నాయి. చూసారా నేను కూడా ఎలా రెడీ అయిపోయాను. ఇట్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఒకసారి విజిట్ చేయండి. సో ఇక్కడ డిస్ప్లేలో ఉన్నవి వేల ఐటమ్స్, అంటే 1000 నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. కానీ అండ్ వాళ్ళ దగ్గర బాక్సెస్లో కూడా మనకి ఇవి నచ్చకపోతే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి, డిజైన్స్ ఉన్నాయి. చాలా ల్యాక్స్లో ఉన్నాయన్నమాట డిజైన్స్ అయితే. సో మీ అందరికీ నచ్చుతుంది, ఒక్కసారి విజిట్ చేయండి.